మనం ఎందుకు వచ్చాము? సువార్తకు వచ్చాము. సువార్త లైన్లో ఉండాలి. నువ్వు వాక్యం చెప్పు, ప్రార్థన చేయి, ఏదైనా చేయి, లైన్లో ఉండాలి. లైన్. ఇంకా చాలా స్థలాల్లో సువార్త మనం ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాం, కానీ అది పూర్వదినం వ్యాన్ మనం ఏ ఇంటిని ఆధారం చేసుకొని వెళుతున్నామో ఆ ఏరియాలో వ్యాన్ పెట్టేసేస్తాం. వ్యాన్ పెట్టేసి ఇప్పుడు ఈ బాక్సులు వచ్చినాయి, స్పీకర్ బాక్స్, అవి చిన్న చిన్నవి కూడా వచ్చినాయి. లేకపోతే ఇప్పుడు లాక్ వెళ్ళి వచ్చింది. ఆ లాక్ వెళ్ళేది ముందు ఒకటి ఎనభై ఉంటాయి. మిగిలిన వాళ్ళంతా లైన్లోనే ఉంటాం. అందరం పాడేవాళ్ళు మాత్రమే, చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు ఎదురుకు వస్తారు. కనుక వీధులు బట్టి పాడుకుంటూ వాయించుకుంటూ నడిచి వెళ్ళి చేస్తే అది ఇంకా బాగుంటుంది. అది ఇంకా బాగుంటుంది. వ్యాన్ ప్రక్కన పెట్టేసి ఈ స్పీకర్ బాక్స్ ఆధారం చేసుకొని కంజర డోలకు అందరం లైన్లో నిలబడి చేస్తే చాలా స్థలాల్లో అట్లా చేయబడుతుంది. సువార్త ఖమ్మంలో 3 సంవత్సరాలు దాదాపు అట్టాగే చేశాం సువార్త. వీడియోలో ఉంటే చూడండి, జిఎస్ సాల్మన్ అని పడితే ఛానల్ వస్తుంది, వీడియోలు ఉంటాయి. కనుక సువార్త అనేది చాలా ప్రాబ్లం. విక్టర్ డేవిడ్ గారని మీకు తెలుసు, విజయవాడలో సేవ చేశారు, ఇప్పుడు అనంతపురం ఉన్నారు. ఆయన సువార్త ఏ వ్యక్తి కూడా లైన్ తప్పితే ఊరుకోడు. ఇంకొప్పుడు మనకు సల్లబోటాలు చేస్తున్నాం. ఒక రోజంతా సువార్త చేస్తే ఎండ, ఆ ఎండలో కూడా లైన్లోనే ఉండాలి. ఆ చివరన ముందున్న వ్యక్తి మీద మైక్ ఉంటే ఎరకున్న వ్యక్తి తల మీద మైక్ పెడతారు. ఈ వైరు కుడి పక్క ఒక వైరు భుజాల మీద ఉంటుంది, ఎడం పక్కన ఒక వ్యక్తి భుజాల మీద ఉంటుంది. 4 వైరు మనుషుల భుజాల మీద ఉండేది. కనుక ఎందుకు చెప్తున్నా అంటే ప్రేమతో మనం చేసే సువార్త అనేకులకు రక్షణకరంగా ఉండాలంటే మనం నీట్గా ఉండాలా, మనం క్రమంగా ఉండాలా. క్రమమైన రీతిలో చేస్తే దాని ఫలితం మనం చూస్తాం. నీతిమంతుని గుడారంలో నుండి రక్షణకు వచ్చిన సాహసునాలు. దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేసుకున్నాడు. నీ గృహాన్ని ఆధారం చేసుకుని కనీసం సంవత్సరం ఒక్కసారి పెట్టు, ఏదో ఉంటాయి అని ఒక్కసారైనా మీ ఇంట్లో నీటి రాదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో మనం రాకపోవచ్చు, ఇప్పుడు ప్రకటించడానికి కూడా సరిగా అవకాశాలు లేవు. అదే నీళ్ళు ఉందనుకున్నా ఆయన నుంచి నేను చేసుకుంటున్నాను, ఎవరు అభ్యంతరం చేయడానికి ఉంటారు. కొంతమంది అద్దె గృహాల్లో ఉంటారు, సొంత ఇళ్ళు ఉండేవాళ్ళు ప్రకటించవచ్చు. అద్దెళ్ళు కూడా కొంతమంది క్రిస్టియన్స్గా ఉండేవాళ్ళు అనుమతిస్తారు, ప్రకటించవచ్చు. అలా ఉన్నారు. దేవుని యొక్క పరిచర్యలో మనం ముందుకు సాగుతాం. దానికి 4 దినాలు చేయబడిన పరిచర్య కొరకు, ముందున్న దినాల్లో జరగబోతున్న సువార్త కొరకు, తర్వాత ఈ దినం మన కొరకై మరి ఈ టిఫిన్ ఏర్పాటు చేసిన విజయలక్ష్మి గారి కుటుంబం కొరకు, వారి పిల్లలు మరి శ్రీనివాసరావు గారు, రాణి, రాహు, అక్షిత, వారి పిల్లలు. శ్రీనివాసరావు గారు, రాణి, దేవుడు వారికి ఇచ్చిన పిల్లలు రాహు, అక్షిత. అలాగే సతీష్ కుమార్, అరుణ, వారికి ఇచ్చిన పిల్లలు నియంతి, ఎల్లంకి, ఆసి, సెకండ్ ఇంటర్. ఈ కుటుంబం కొరకు ప్రార్థించండి. ఒక మరి సహోదరుడు, ఒక సహోదరు ప్రార్థించండి. క్లుప్తంగా ప్రార్థిస్తే ఆ తర్వాత ఒక సేవకుడు కూడా ప్రార్థిస్తారు. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, యేసు వారి నామములో వందనాలు, స్తోత్రాలు. నాయన వేల్పులలో నీ వంటి వారు లేరు, పరిశుద్ధతలోను మహనీయుడు, పూజనీయుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ గొప్ప తండ్రి, నీకే వేల కొలది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అనాది సంకల్పంలో జగత్తు పునాది వేయబడక మునిపే తల్లి గర్భంలో రూపించింది మొదలుకొని నేటి వరకు మాకు ప్రాపకుడుగా, ఆధారభూతుడిగా ఉన్నందుకే స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన క్రిస్మస్ పండుగను ఆధారం చేసుకుని ఈ డిసెంబర్ మాసంలో ఇలాగ సువార్త చేయడానికి 4వ రోజు మరి మీరు చూపిన మహాకృపకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ
మీ దాసురాలు విజయలక్ష్మి ఆంటీని బట్టి వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం. ఆయుష్ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ గొప్ప రక్షణకై స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం. వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలు శ్రీనివాసరావు రాణిని బట్టి, వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలను బట్టి మీ స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం. అరుణ్ కుమార్ ఆయన అరుణాన్ని బట్టి, తన భర్త బట్టి, వారి పిల్లలను బట్టి మీ స్తోత్ర వందనాలు చెల్లిస్తుంటున్నాం. వారి రక్షణ కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. వారి బిడ్డల భవిష్యత్తు కొరకై, వారి క్షేమము కొరకై, వారి కాపుదల కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. వారి ప్రేమ ప్రయాసకు వారికి తగిన బహుమానం ఇచ్చి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతిదీ మీ చిత్తంలో, మీ ఏర్పాట్లో జరిగించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యంలో, బలహీనతలో నాయన ఇప్పటి వరకు మీ దాసురాల పక్షంగా తోడుగా ఉంటూ వచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొనొచ్చు చంకబెట్టుకున్నవాడు నేనే అని మీకు సెలవిచ్చిన వాగ్దానం మీ దాసురాల పక్షంగా ఇప్పటి వరకు నెరవేరుస్తూ వచ్చిన మీ ప్రేమంతటి కొరకే హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో అర్పిస్తూ అతి వినయంగా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. కనపడింది తెలుసా నీకు? విజయలక్ష్మి అంటే బ్లూ కలర్ వచ్చాడు, బ్లూ కలర్ విజయమ్మ అంటే సేవకుడు ప్రార్థించారు. ఆధారం చేసుకుని జరిగించిన పరిచయం బట్టి ప్రభావ మరొకసారి తను ఇచ్చిన ఆసక్తిని బట్టి ఆశను బట్టి స్తోత్రములు. ఆ ఆంటీని కూడా సంపూర్ణ ఆరోగ్యం గల శక్తిని దయచేయండి. మరి ఈ దినము జరిగించిన పరిచయం కూడా దీవించండి, నీరు పెట్టి ఫలింప చేయండి. అయా ప్రభావ అలసిన దయాలకు నెమ్మది దయచేయండి, కృప చూపించండి, సహాయం చేయండి. మరి ఆంటీ యొక్క కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. మరి హరిస్తాని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, రాముని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ప్రభా మరి వారి యొక్క కుమారులు మరి ఎవరైతే ఉన్నారో ప్రభా, కుటుంబాలన్నీ ప్రభా అయా నీ సన్నిధిలో ఒలేరు మొక్కల వలె నివసించడం కృప చూపించు, సహాయం చేయండి. మరొకసారి ఆంటీని కూడా సంపూర్ణమైన ఆరోగ్య బలం శక్తినిచ్చి అయా ప్రభా మరి నీ యొక్క ఇంటిలో నీ యొక్క ఇంటికి ప్రభా అయా రావడానికి నీ కృప చూపించు, సహాయం చేయండి, నీ శక్తిని దయచేయండి.
నీ బలము దయచేయమని ప్రసాదించమని బ్రతులాడుకుంటూ యేసు క్రీస్తు నామములో బ్రతులాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన గొప్పదైన నామం పేరిట ప్రభువా మీ పాద సన్నిధిలో విధుల సాగిలపడి మిమ్మల్ని పూజించి కనపరుస్తూ ఉన్నా. మా తండ్రి 2వ తారీఖు నుంచి ఆరంభించి సువార్త పరిచర్యను 4వ దినం కూడా కొనసాగించేటట్టు జరిగించడానికి ఇచ్చిన ఆధిక్యతకై స్తోత్రాలు. ప్రభా శిలువలో వచ్చిన వార్త రక్షిస్తున్న వారి ప్రేరితనము, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తిని అందరికీ నన్ను పిలిచాడని ప్రభా మీ దాసుడు సెలవుస్తూ వచ్చినాడు. అంటే మీ మాటలకై స్తోత్రాలు. మమ్మల్ని కూడా ప్రభువా మీ పరిచయ కొరకై మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. స్వార్థ ప్రకటించే భారం మా మీద ఇచ్చారు. మీ స్తోత్రాలు. అది ఎంతో విలువైనదని, దాన్ని ఎంతో క్రమముగా పరిశుద్ధంగా ప్రభా ప్రకటించాలని, ఆచరించాలని సెలవుస్తూ వచ్చారు. ప్రభా పాల్గొన్న బిడ్డలందరూ దైవక్రమమును అనుసరించి నడుచుకున్నట్లు సహాయం చేయండి. మిగిలిన దినాల్లో ప్రభువా ఎంతో క్రమముగా, సమయానుకూలముగా మీ పనిలో పాల్గొన్నటకు సహాయం చేయండి. ప్రభువా గడిచిన 4 దినాలు చేయబడిన ఈ పరిచర్యకు మొదలు వేసి ఫలింపు చేయండి. ప్రభా ముందున్న దినాల కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. మీకు స్తోత్రాలు. మా ప్రియులు మా తండ్రి విజయలక్ష్మి గారిని బట్టి స్తోత్రాలు. వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. మీ నామం పేరిట వచ్చిన వారిని చేర్చుకొని వారు సిద్ధపరిచిన ఈ గొప్ప ఆతిథ్యమును బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. వారి కుటుంబాన్ని ప్రభువా మీరే జ్ఞాపకం చేసుకోండి. చింతలకోడి శ్రీనివాసరావు గారు, రాణి గారిని బట్టి స్తోత్రాలు. ప్రభా వారికి ఇచ్చిన కుమారుడు రాహుల్, ప్రభా అలాగే అక్షిత 9th క్లాస్ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. మన విశ్వాసం అధికం చేయండి. మా తండ్రి సిర్లాపు సతీష్ కుమార్, మా తండ్రి కుమార్ దారుణాన్ని బట్టి స్తోత్రాలు. వారికి ఇచ్చిన పిల్లలు నియంతి ప్రభా ఆస్తిని బట్టి వందనాలు తెలుస్తున్నాను. ఎల్ఎల్బి చేస్తుంది నియంతి, ఆస్తి సెకండ్ ఇంటర్ బిడ్డల కరుణించి వారి చదువుల్లో తోడుగా ఉన్నాయి. ప్రభా జ్ఞానవంతులుగా చేయండి. ఈ రీతిగా కుటుంబం అంతా మిమ్మల్ని సేవించేవారుగా అందరికీ రక్షణ దయచేయండి. దేవా మీ స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మా తండ్రి మీ ఇంట్లో మా తండ్రి చేరవచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసలు దీవించి ఆశీర్వదించండి. ఎవరు సమయం పోగొట్టుకునగా ప్రభా ప్రతి ఒక్కరూ ఈ బహిరంగ స్వార్థలో పాల్పొంది మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు పొందుకున్నట్లు సహాయం చేయండి. చివరి దినాల్లో ఉంటున్నాం, ఎంతోమంది నశించిపోతున్నారు. ప్రభా మేము ఒక్కరిగా చేయలేని పని మీ ఇంటిని ఆధారం చేసుకొని జరుగుతున్నప్పుడు మేమందరం పాల్పొందితే ప్రభా అది ఎంతో మాకు మేలు. ప్రభా మీ నామకు మహిమ కలుగుతుంది, సహాయం చేయండి. కొంతమంది వృద్ధాప్యంలో ఉండి కూడా ప్రభా ప్రయాసపడుతూ మాతో సువార్తలో పాల్పొందుతున్నారని మీ విడుదల బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. వారిని బలపరచండి, సహాయం చేయండి. మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. పాడేవారికి, చెప్పేవారికి మీ దైవికమైన జ్ఞానం దయచేయండి. ప్రభా నేను ఎంతసేపు చెప్పాలి, ఏమి చెప్పాలి అనేటువంటి ప్రభా అవగాహన, ఆలోచన ప్రభా మీరు అనుగ్రహించండి. మీ స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా నందలపేట సుజాత గారి కుమార్తె శిరీష లివర్ డ్యామేజ్ అయిందని చెప్పారు. మోషన్ కూడా ప్రభా మా తండ్రి కంట్రోల్ అవ్వట్లేదు. మీ బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరే మీ గాయపడిన హస్తంతో ముట్టి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము, శక్తి, బలం అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవా మీ స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రభువా మా తండ్రి మీరే మీ దాసరాలైన దయ చూపించారు. మీ స్తోత్రములు. మరలా ఇప్పుడు మేము వేరొక గ్రామానికి ప్రత్యేక గుడి కొరకు వెళ్ళాలి. యూనివర్సిటీ మీటింగ్ మా ప్రయాణం కొరకు సిద్ధపరచమని వచ్చిన బిడ్డలందరి కొరకు దేవన్న ఈ టిఫిన్ పదార్థాలను పరిశుభ్రపరిచి
ప్రభు మాకు ఆరోగ్యకరంగా మార్చి కుటుంబానికి రెట్టింపు దీవెన ఆశీర్వాదం దయచేయండి. నేను పెట్టి తీసుకుంటే నీ నూనె పుట్టి నేను ఆశీర్వదిస్తాను సెలవించిన వాగ్దానం నెరవేర్చి మహిమ పొందమని ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన నామమును స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె ఒక ప్రకటన గమనించండి. హెబ్రోన్ నుండి మరి ఫోన్ చేసి చెప్పారు, తర్వాత పత్రిక కూడా పంపించారు. మరి రేపు డిసెంబర్ 6వ తారీఖు అంటే ఎప్పుడు రేపేగా రేపు నెల్లూరులో కర్మేల్ ప్రార్థన మందిరంలో సర్దార్ జిల్లాల దైవ సేవకుల కూడికలు జరుగుతున్నాయి. ఈ కూడికలకు మరి జోసఫ్ కురియన్ గారు, జాన్ సుందరరావు గారు, స్టీఫెన్ సిన్నప్ప గారు, మరి అద్దంకి ఇమ్మానుయేల్ గారు హెబ్రోన్ నుండి వీరందరూ మరి కూడికలకు హాజరవుతున్నారు. మరి మళ్ళీ కూడా రమ్మన్నారు సేవకులను, బాధ్యతల సహోదరులను. అయితే మనకు కొంత ఈ ప్రోగ్రామ్స్ ఫిక్స్ అయ్యాయని అందరూ మాట్లాడారు. అయితే సేవకులు ఎవరైనా ఈ కోడికలకు హాజరు కావాలనుకున్న వాళ్ళు హాజరు కావచ్చు. రేపు మరి దైవ సేవకులు కోడిక ఒకరోజు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు ఇక్కడి నుంచి కూడా మరి ఇద్దరు ముగ్గురు బాధ్యతల సహోదరులు కూడా రమ్మని చెప్పారు. మరి కోడికల కొరకు ప్రార్థించండి. సేవకులైన వారు అందరూ నిలగలిగిన వారు పాల్గొంటారు. ప్రార్థన చేస్తాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకందరికీ తోడయుడును గాక. ఆమేన్. Yeah, it's